పాద సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య అంశము యోగ్యత అనే అంశం కోసం మనం ధ్యానించుదాం. యోగ్యత అనే మాటను మనము గమనిస్తే మనకి ఇది ఒక అర్హతకు సంబంధించినటువంటి మాట. యోగ్యత అంటే ఒక అర్హతకు సంబంధించింది. అంటే ఏదైనా ఒక చదువుకోవాలనుకున్నటువంటి వ్యక్తులకు, అంటే ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క మామూలుగా పేరెంట్స్ని బట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాయిన్ చేసుకుంటారు. తర్వాత కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏం చూస్తారు, కాలేజీలో ఉంటే మా అబ్బాయి ఏంటి కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏంటి జాయిన్ చేసుకుంటారు కదా, చేసుకోరు కదా. అర్హత దానికంటూ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే 10th పాస్ అయ్యాడా లేదా అనేటటువంటిది ఆ అర్హత. అది అర్హత. అలాగే ఒక చదువు కోసం అర్హత కావాలి. తర్వాత ఇంకా ఒక ఉద్యోగం చేయాలంటే ఉద్యోగానికి కూడా ఏం కావాలండి? అర్హత కావాలి. ఎవరిని పడితే వాళ్ళని ఉద్యోగానికి తీసుకుంటారా? తీసుకోరు కదా. ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి. అది పాస్ అయిన తర్వాత దానిని బట్టి ఆ యొక్క మెరిట్ని బట్టి జాబ్లోకి తీసుకుంటారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని యోగ్యతలు అనేటటువంటివి మనలో ఉండాలి. ఆ బైబిల్లో కొన్ని యోగ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటి అన్నది కొద్దిగా మనము కొన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ధ్యానిస్తున్నప్పుడు యోగ్యమైన ప్రవర్తన అని అంటాడు బైబిల్లో. ఎలాంటి ప్రవర్తన అండి? యోగ్య ప్రవర్తన అని అంటాడు. ప్రవర్తనలోనే చెడ్డ ప్రవర్తనలు ఉన్నాయి, మంచి ప్రవర్తనలు ఉన్నాయి. మానవులు జీవించిన విధానంలో మంచి క్రియలు, చెడ్డ క్రియలు చేస్తాం. మనము క్రియలు అంటే అవి చేసేటటువంటి పనులు. అలాగే మనుషుని యొక్క మంచి పద్ధతులు లేక ఆ మనుషుని యొక్క లక్షణములు మనం చెప్పుకోవచ్చు. ఈ మనుష్యుని యొక్క లక్షణములు అనేవి ప్రియులారా, అందులో మనకి మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకని మరి మనము ఆత్మఫలాల గురించి చెప్పాడు, 9 ఆత్మఫలాలు. కానీ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అంటాడు. శరీర కార్యములు అవన్నీ కూడా మనుష్యుని యొక్క లక్షణములు అన్నమాట. అయితే ప్రియులారా, మనుష్యుని యొక్క ప్రవర్తనలోని, మంచి ప్రవర్తనలోని దానిని యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి అన్నది బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలట? యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. యోగ్యమైన ప్రవర్తన కదా. ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమిటి ఈ యోగ్యమైన ప్రవర్తన? ఏమిటి? ఒక అర్హత కలిగి, కొన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి జీవితము యోగ్యమైన ప్రవర్తన. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మనుష్యుని యొక్క క్రియలు, మనుష్యుని యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి క్రియారూపములు మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ లక్షణములు మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ మంచి వాటిలోనే యోగ్యమైనటువంటి క్రియలు మనము చేయాలి. అదే మంచి లక్షణములను మనము
కలిగి జీవించాలి. అయితే ఇక్కడ గమనిస్తే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరు అంటే విశ్వాసులు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన కలిగి కొలస్సీ సంఘం ఉంది. ఈ ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన ఎవరికి ఉందండి? కొలస్సీ సంఘానికి ఉంది. ఏమిటి ఆ యోగ్యమైనటువంటి ప్రవర్తన అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ అభినందిస్తున్నాడు ఆయన. పౌలు గారు ఏం చేస్తున్నాడండి? మీకు కలిగి ఉన్న మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసంను చూచి ఆనందిస్తున్నాను అంటాడు. అర్థం చేస్తున్నారా? మీ అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. జాగ్రత్తగా మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. మీ యోగ్యమైన ప్రవర్తనను చూచి, క్రీస్తునందు మీకు ఉన్న విశ్వాసం నుండి స్థిరమైనటువంటి విశ్వాసమును చూచి నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అని బాధ్యత, సంఘం పట్ల భారం కలిగిన ఓ సేవకునిగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అక్కడ యోగ్యమైన ప్రవర్తన అక్కడ ఏం రాశాడు? 1 అని అంకేసి దాని క్రింద ఫుట్ నోట్ లో ఏమని రాశాడండి? యుద్ధ సన్నద్ధులు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికిది? విశ్వాసులకు ఇది ఇచ్చేటటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలండి. అమ్మా, విశ్వాసులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాం, ఓకే, అవన్నీ మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన. కానీ యోగ్యమైన ప్రవర్తనకు ఒక వివరణ ఇచ్చాడు ఇక్కడ. యోగ్యమైన ప్రవర్తనకు ఉన్న వివరణ ఏంటంటే, ఈ సంఘము వారు యుద్ధ సన్నద్ధులై ఉన్నారంట. చెప్పండి, ఏమై ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, యోగ్యమైన ప్రవర్తన అంటే ఏంటి చెప్పాలి? యుద్ధ సన్నద్ధులై ఉండుట యోగ్యమైన ప్రవర్తన. అర్థమవుతుంది కదా మీకు? యుద్ధ సన్నద్ధులై ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి వారు అన్నది ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం తెలుసుకుంటున్నాం. అంటే యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధములకు సిద్ధపడి ఉన్నటువంటి వారు. అర్థమైందా? యుద్ధానికి సిద్ధపడి ఉన్నటువంటి వారు విశ్వాసులు. ఆధ్యాత్మికమైనటువంటి బిడలుగా మనము కూడా పోరాడుటకు దేవుడు మనకి ఒక శక్తిని ఇచ్చాడు. సర్వాంగ కవచములను దేవుడు మనకి ఇచ్చాడు. సర్వాంగ కవచములను ఇచ్చాడు. ఏంటవి చెప్పండి? సర్వాంగ కవచములను ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచములు మన యొక్క శిరస్త్రాణము, రక్షణను శిరస్త్రాణం ఇచ్చాడు. తర్వాత నీతి అను మైమరం ఇచ్చాడు. నడుమునకు సత్యము అనే దట్టి ఇచ్చాడు. ఇంకా విశ్వాసమనే డాలనిచ్చాడు. ఇంకా పాదములకు సిద్ధ మనసు అనే జోడనిచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? ఆ విశ్వాసం అనే డాలిచ్చాడు. ఇంకా ఏమండి? అపవాదిని జయించుటకు, అపవాదిని మనకి ఖడ్గము అనేటటువంటిది, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని కూడా మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులుగా మనకిచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇవి ధరించుకొని వెళ్తాడా యుద్ధానికి వెళ్ళేవాడు? లేకపోతే నాకు ఈ డాలొద్దు, నాకు ఈ కత్తొద్దు, నాకు ఇది ఈ ఈ యొక్క శిరస్త్రాణం నాకు వద్దు, నాకు ఈ రక్షణ కవచం ఇదొద్దు, నాకు ఏమొద్దు, నేను యుద్ధానికి వెళ్తాను అంటాడా? ఎవడన్నా వెళ్తే సైనిక అధికారి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. యుద్ధానికి వెళ్ళే వానికి ఏమి కావాలో అవన్నీ ధరించుకొని వెళ్తాడు. అది సిద్ధపాటు. ఈ రోజున విశ్వాసులకు కూడా దేవుడు ఏమని నేర్పిస్తున్నాడంటే, మనము కూడా అపవాదిని జయించాలి. అపవాదిని ఎదుర్కోవడానికి మీరు కూడా ఇదిగో సత్యం ఉండాలి మీలో, నీతి ఉండాలి మీలో, సిద్ధపాటు అనేది మీలో ఉండాలి, ఇదిగో వాక్యం మీలో ఉండాలి, రక్షణ మీలో ఉండాలి. ఇవి మీరు ధరించుకొని సిద్ధపడండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ 40 దినాలు సిద్ధపాటు అదే. ఈ 40 దినాలు కూడా ప్రియులారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశము వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఒక యుద్ధ సన్నద్ధులుగా మనం మారాలి. యుద్ధ సన్నద్ధులుగా ఎవరితో పోరాడకు? మనం ఈ లోక సంబంధాలతోనూ లోకనాథులతోనూ కాదండి. ఈ యుగ సంబంధమైనటువంటి మనము పిల్లరా అపవాది తంత్రములను ఎదుర్కోవడానికి కావాలి మనకి శక్తి. అందుకు అట్టి యోగ్యమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలని ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది.
మంచి క్రియలు మనం చేస్తున్నాము, అది మంచిదే. కానీ వాటన్నిటికంటే యోగ్యమైనది ఏదయ్యా? అన్నిటికంటే యోగ్యమైన ప్రవర్తన ఏది? ఇప్పుడే కదండి మనం చెప్పుకున్నాం, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఏ విధంగా? దేవుడిచ్చిన సర్వాంగ కవచములను ధరించుకొని సిద్ధపడాలి. అది దేవుడు. ఇందులో ఏది లేకపోయినా ఆ యుద్ధ వీరునికి, ఆ సైనికునికి చాలా భయంకరమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇది ఒక అంశంగా మనం తీసుకుంటే, యుద్ధ సన్నద్ధుడై ఉన్నటువంటి వానికి, అంటే యుద్ధానికి పోరాడడానికి వెళ్ళేవాడికి ఎలాంటి నియమాలు ఉండాలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పుకునే అంశం ఏంటంటే, యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. అది యోగ్యమైనటువంటి ప్రవర్తనలో ఒక భాగమై ఉన్నది. అందుకని మన క్రియలు, మన పద్ధతులు కూడా అవి యుద్ధ సన్నద్ధమైనవే కాకుండా మన మంచి క్రియలు కూడా యోగ్యమైనవిగా ఉండడం చాలా అవసరం. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి. అలాంటి మంచి ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనగా ఉంటుంది. తర్వాత రెండవ అంశాన్ని గురించి మనం చూస్తే, సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతలు 12:4. ఒక్కొక్క అంశం గుర్తుపెట్టుకోండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఎవరండి? ఇప్పుడు చెప్పండి, యోగ్యమైనది ఏది? యుద్ధ సన్నద్ధులయ్యుండుట యోగ్యమైన ప్రవర్తన. తర్వాత యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని బట్టి ఆ కుటుంబానికి, పిల్లల, ఆ ఇంటికి, ఆ భర్తకు, ఆ పిల్లలకు, ఆ యొక్క కుటుంబం అంతటికి కూడా ఆమె ఎలా ఉంటుంది అంటే పెనిమిటికి కిరీటము లాంటిది. కిరీటము లాంటిది, ఒక అలంకరణతో కూడినటువంటిది. ఒక రాజుకి అతడు రాజు అని చెప్పడానికి ఒక అలంకరణ ఏంటి? కిరీటమే. కిరీటం లేకుండా రాజు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, అతనికి ఆ గొప్ప కళ అనేది కనబడదు అక్కడ కదా. భార్య లేకుండా, భార్య ప్రవర్తన సరి లేకుండా, భార్య యొక్క జీవితం సరి లేకుండా, ఒక సాక్ష్యం లేకుండా పిల్లరా ఆ భార్య జీవిస్తే, భర్తకు అవమానం కలిగించే భార్యగా ఉంటే, పిల్లరా ఆ క్రియలు, ఆ ప్రవర్తన భార్య సరి లేకపోతే ఏమవుతుంది అంటే, ఆ అవమానం తెచ్చినది ఆమె. అవమానం తెచ్చినది కిరీటానికి బదులు దానికి ఒక ముండ్ల కిరీటం లాంటిదే. భార్య దొరికిన వానికి మేకు దొరికిన చదివాడట. ఏం దొరికింది? మేలుకు బదులు అక్కడ మేకు దొరికింది అని చదివాడు. కంగారు ఎక్కువ కదా చదివే వాళ్ళు, కొంతమంది కంగారు ఎక్కువ కాబట్టి ఆ పొరపాట్లు చదివేస్తూ ఉంటారు. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాము, భార్య యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. భార్య తన ఇంటిలో యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తన ఇల్లు చక్కగా చూసుకోవాలి, తన భర్తను చక్కగా చూసుకోవాలి, తన పిల్లలను చక్కగా చూసుకోవాలి, సాక్షిగా ఉండాలి. అది భార్య యోగ్యమైన ప్రవర్తన తన ఇంటిలో చూసుకుంటే తన సంఘంలో కూడా బాగుంటుంది. అలాగే సమాజంలో కూడా ఆమెకు ఒక సాక్ష్యం ఉంటుంది. అలాంటి యోగ్యమైన ప్రవర్తన 31వ అధ్యాయం సామెతలో చదవద్దు. ఆ యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్న భార్యని ఏమంటాడో తెలుసా? 10వ వచనంలో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే, ముత్యము వంటిది అనలేదు, ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. ముత్యము కంటే అమూల్యమైనది ఎవరు? ఏ భార్య? గుణవతి అయిన భార్య, యోగ్యమైన భార్య. తన పెనిమిటికి కిరీటము. ఆ క్రియలు ఎలా ఉంటాయో 31వ అధ్యాయం చెప్పుకొచ్చాడు. నా ప్రియ సోదరులరా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చక్కని వివరణ ఇస్తున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోగ్యత గురించి మనం చెప్పుకుంటున్నాం. యుద్ధ సన్నద్ధులమై ఉంటే మనం యోగ్యులము. అలాగే భార్య తన ఇంటిలో చక్కని జ్ఞానము కలిగినదై మంచి ప్రవర్తన కలిగి ఉంటే ప్రియులారా ఆమె యోగ్యురాలు. తర్వాత పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, శారా అబ్రహామును
యజమానుడా అని పిలుచుచు అతనికి ఏమై ఉండెను? లోబడి ఉండెను. మీరును అమ్మా బైబిల్ తీసుకొని అది నోట్ చేసుకో. మీరును శారాని గుర్తు చేసి, ఆమె ఎలా ఉందో గుర్తు చేసి, మీరు కూడా ఏమన్నాడు? ఏమని పిలిచింది? యజమానుడా. నీకెందుకు కూర్చో, నీకు మాట్లాడడం రాదు, నేను మాట్లాడతాను ఉండు అని వెళ్ళి మాట్లాడే భార్యలు ఉన్నారు కదా. ఈరోజు సబ్జెక్ట్ అంతా మీ వైపుకి వెళ్ళిపోతుందమ్మా కదా. మాకు కూడా ఉంటుందిలే ఏదో రోజు. కానీ ఈరోజు యోగ్యత గురించి చెప్పుకున్నాం కాబట్టి మీ యోగ్యమైన ప్రవర్తనను మీరు కనపరచుకోండి. ప్రియులారా, ఆమె శారా తనను యజమానుడా పిలుచుట ద్వారా తన పిలుపును బట్టి, తన ప్రవర్తనను బట్టి, ఆమె లోబడి ఉన్నట్టును బట్టి ఆమె ఎలాంటిదై ఉన్నదట? యోగ్యమైన ప్రవర్తన కలిగినదై ఒక సాక్షిగా ఉంది. ఇది యోగ్యత. మూడవది యోగ్యత అంటే అది ఏమై ఉన్నది? ఒక యోగ్యమైన ఇల్లు, యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైనటువంటి భార్య, యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన భార్య, యోగ్యమైన ఇల్లు. అది ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఏ ఇల్లు యోగ్యమైనదైతే చూడండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఏమవుతుందట? చూడండి, సమాధానము, మీ సమాధానము దాని మీదకి వచ్చును. దేని మీదకి వచ్చును? ఆ ఇల్లు అంటే ఏ ఇల్లు అమ్మా? ఆ ఇంటిలోనికట ఏమొస్తుంది? సమాధానం వస్తుందట. ఆ ఇంటిలోకి సమాధానం ఎప్పుడు వస్తుంది? ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటే ఆ ఇంటికి సమాధానము అనేది వస్తుంది, అది మర్చిపోదు. కానీ ఆ ఇల్లు యోగ్యమైనది ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుంది? ఆ పైకి వెళ్ళి మనం చదువుదాం ప్రియులారా. మనము ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, ఆయన ఏర్పరచుకునేటువంటి 12 మంది శిష్యులైన వారిని ఆయన ఏం చేస్తాడంటే సువార్తకు పంపిస్తున్నాడు. ఆయన సేవకు పంపిస్తున్నాడు. సేవకి పంపించినప్పుడు ఆ శిష్యులు అయినటువంటి వారికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు, కొన్ని వరాలు ఇచ్చి పంపిస్తున్నాడు, కొన్ని సూచనలు కూడా చెప్పి పంపిస్తున్నాడు. ఆయన మీరు స్వస్థపరుస్తారు, మీరు అలాగే మీరు చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెలగొట్టండి, మీరు ఉచితంగా పొందుకున్నారు కదా ఉచితంగా ఇవ్వండి, ఇవన్నీ చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇల్లు ఏ ఇల్లు అంటే సేవకుని తన ఇంట చేర్చుకునేటువంటి ఇల్లు. సేవకుని తన ఇంట చేర్చుకునిన ఇల్లు ఎలా ఉంటది? యోగ్యమైనదిగా ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసులైనటువంటి వారు దేవుని యొక్క సేవకులు మన ఇంటిలోకి వచ్చి అడుగు పెట్టాలి అనేటటువంటి ఆశ కలిగి ఉంటారు. నన్ను కూడా యాక్చువల్గా మా పాస్టర్ గారికి బాగోలేదని హౌస్ విజిట్కి ఈ నెల డిలే చేశాం. కానీ ఈ కొన్ని పరిస్థితులను బట్టి డిలే చేశాం. కానీ మన విశ్వాసులు చాలా మంది అయ్యా రాలేదేంటి మా ఇంటికి, ఇంకా రాలేదేంటి అని అడుగుతున్నారు. వారి ఆశను బట్టి వెంటనే ప్రెసిడెంట్ గారికి చెప్పి ఇక నేను వెళ్తాను, నేను ఒక్కడైనా వెళ్తానంటే సరే అని ప్రెసిడెంట్ గారు చెప్పారు. కాబట్టి ఇక అందుకే నేను ఉదయం నుంచి హౌస్ విజిట్స్ మొదలు పెట్టాను. కొంతమందికి ఏంటంటే పాస్టర్ గారు మా ఇంట్లోకి రావాలి, మా ఇంట్లో సేవకులు వచ్చి అడుగు పెట్టాలి, ఆయన వచ్చి అడుగు పెడితే అది మాకు దీవెన, అది మాకు సమాధానం, అది మాకు శాంతి,
అలాగా ఆయన ప్రార్థన చేస్తే మాకు నెమ్మది అనేటటువంటి ఒక ఆశతో సేవకుడు ఎప్పుడు వస్తాడా, దేవుని సేవకుడు ఎప్పుడు వస్తాడా అనే ఆశతో ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ టైంలో కరెక్ట్గా ఏమండి వాళ్ళకి ఏమంటే నెలకు ఒక్కసారి వస్తాడు పాస్టర్ గారు, రోజు వస్తాడా? అయ్యగారి కోసం కనీసం టైం అంతా స్పెండ్ చేయొచ్చు కదా. వాళ్ళకి ఏయో పనులు ఉంటాయి, ఆ పనులు అది గుడ్డిదే పనులు, ఉద్యోగమా లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు. కానీ పిల్లరా వాళ్ళు ఏం చేస్తారంటే విసుకుపోతారు. ఒక పెద్ద ఆవిడ వెళ్ళాను, సాయంత్రం 7:30 ఆ టైంకి వెళ్ళాను. కూర్చుని ఉంది, పెద్ద టీవీ చూస్తుంది. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ అన్నది అంటే బుర్ర తెప్పట్లేదు. ఇలాగా అండ్ ఎదురు చూస్తే టీవీలో సీరియల్ వస్తుంది, అదేదో సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఆ తర్వాత చూశాను ఇంట్లో ఎవరు లేరమ్మంటే ఏం మాట్లాడేది మంతి లేదు. సరే చూశాను, వెళ్ళిపోదాం ఇంకా ఈవిడ వదిలేలాగా లేదు అనుకున్నా. సరే అమ్మ నేను ప్రార్థన చేస్తాను అంటే అని చెప్పేసి నెమ్మదిగా లేచింది, కానీ టీవీ కట్టట్లా, సౌండ్ కట్టట్లా. తర్వాత సరే ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి ఆవిడకి ఏం చేశానంటే ప్రార్థన చేసేసి నేనే కట్టేశాను. ఆవిడ టీవీ కట్టేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మంచి బలమైనడు, మంచి సంఘ పెద్ద కూడా. ఆయన ఏం చేశాడంటే సెక్రటరీ గారికి చెప్పాడు, ఏమంటే పాస్టర్ గారు మా ఇంటికి రావద్దని చెప్పండి, వస్తే 7 లోపే రమ్మానండి అన్నాడు. ఇది ఏంట్రా ఆయన, నేను నాకు క్లారిటీ చెప్తే నేను చెప్తును ఏమంటే ఫ్యామిలీ అందరూ ఉంటారని ఆ టైంకి వచ్చాను. కానీ ఆయన అన్నాడు, ఎందుకు వచ్చింది పాస్టర్ గారు, వాళ్ళతో మనకి ఏకంగా ఇంటికి వెళ్ళడం మానేయండి అన్నాడు. మానేశాడు. మళ్ళా తిరిగి రాలేదు అని నేను కావలసినటువంటి ఆ పరిస్థితులు బట్టి పిల్లరా దేవుని సేవకుడిని ప్రేమతో ఆహ్వానించి ఆ సేవకుడు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు విని ప్రార్థన చేసుకొని దేవుళ్ళు బలపడటం మానేసి సేవకులంటే ఎందుకు వచ్చారా అనే పరిస్థితికి ఆలోచన చేయకండి. ఏ రోజైనా అలా ఆలోచన చేస్తే సమాధానము మీకు కలగదు, నెమ్మది మీకు కలగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను వినండి. సేవకులుగా భారము కలిగిన దైవజనుడిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంటికి విజిటింగ్ వస్తే ఇచ్చే కానుక కోసం మాత్రం కాదు. నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారో ఆ ఇంటికి అడుగుపెట్టి ప్రార్థించి వెళ్ళాలనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి గమనించండి. ఓ డాక్టర్ గారు అలాగా వెళ్తే రావట్లేదు, పాస్టర్ గారు మీరు రావక్కర్లేదు కానీ మీ కానుక నేను పంపించేస్తానండి అన్నాడు. డాక్టర్ మంచి స్పెషలిస్ట్. నేను ఒక మాట చెప్పాను, మీరు ఇచ్చే కానుక కోసం కాదు నేను మీ ఇంటికి వచ్చేది, నా ఆత్మీయ బిడ్డలుగా ఎలా ఉన్నారో అనే దానికోసమే. మీరు రావద్దు అంటే మానేస్తాను. వచ్చేసాను. క్రిస్మస్కి వచ్చి 2000 రూపాయల కానుక కవర్లో పెట్టించాడు. అయ్యా మీ డబ్బులు నాకు వద్దండి అని చెప్పాను. మీ డబ్బులు నాకు అలా తీసుకో మీ డబ్బుల కోసం కాదు. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి తాను ఇచ్చేటటువంటి కానుక మానేసేసాడు నా మీద కోపంతో. తర్వాత అతను ఇచ్చేది 400. ఇంకో వ్యక్తి కొత్తగా యాడ్ అయ్యాడు సంఘంలో, ఆ వ్యక్తి 1000 రూపాయలు కూడా మొదలెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆశ, దేవుని సేవకుడు మా ఇంట్లోకి రావాలి, అడుగు పెట్టాలి, ప్రార్థించాలి అనేటటువంటి తపన ఎవరికైతే ఉంటుందో దేవుని బిడ్డలారా మనము ఆశీర్వదింపబడతాం. బెతనియా గ్రామానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పిల్లరా వారు చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభుని ఒక కుటుంబం యేసయ్యని చేర్చుకొని ఏం చేశారండి, ఆయన కూర్చుని వాక్యం చెప్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని మరియమ్మ దేవుని యొక్క వాక్యం ఆలకిస్తుంటే తన తమ్ముడు అయినటువంటి లాజరు ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నప్పుడు పిల్లరా ఎంతగా అంటే ఆ ఇల్లు యోగ్యమైనది ఉన్నది. అక్కేమో పరిచయం చేస్తుంది, ఇంకొక అక్కేమో కూర్చుని వాక్యం ఆలకిస్తుంది, తమ్ముడేమో యేసయ్య రొమ్మును ఆనుకుని కూర్చున్నాడు. ఒక కుటుంబం దేవుని కలిగి యేసుని చేర్చుకునే కుటుంబంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆ గ్రామానికే కాదు ఈ నేడు ప్రపంచానికి యోగ్యమైన ఒక కుటుంబముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. యోగ్యమైనటువంటి ఇల్లుగా మన ఇల్లులు ఉండాలి. అలా ఉండాలంటే దైవ సేవకుని చేర్చుకోవాలి, అలాగే ప్రార్థన
మనము చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యానికి విలువనివ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఎన్ని చెప్పుకున్నాం మనం? యోగ్యత గురించి ఎన్ని చెప్పుకున్నామండి? 3 విషయాలు మనము చెప్పుకున్నాం. అలాగే యోగ్యత అనేది దేనికి అని మనం ఆలోచన చేసినప్పుడు మనం చాలా విషయాలు మనం ధ్యానించవచ్చు. కానీ యోగ్యమైనటువంటి మనస్సు కలిగి ఉండాలంటాడు బైబిల్లో. అలాగే యోగ్యమైనటువంటి దాసుడిగా దేవుని కొరకు మనము జీవించాలని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 14:18 చూద్దాం. రోమపత్రిక 14:18 ఒకసారి చదివి వినిపించండి. రోమపత్రిక 14 అధ్యాయము. ఈ విషయమందు దాసుడై ఉన్నటువంటి వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవుని దృష్టికి యోగ్యుడెవరు అంటే, ప్రియులారా, మనుష్యుల దృష్టికి దేవుని దృష్టికి యోగ్యుడుగా ఎవరున్నారు అంటే క్రీస్తుకు దాసుడైన వాడు. ఎవరంటండి? క్రీస్తుకు దాసుడై ఉన్నవారు. కాబట్టి ప్రియులారా, మనము ఎవరికి దాసులై ఉండాలి? యేసయ్యకి మనం దాసులమై ఉండాలి. అలాగా ఆయనకు మనము దాసులమై ఉంటే ఆయనకు మనము యోగ్యులుగా ఉంటాము. ఈ రోజున ఆ యొక్క మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పి ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆల్రెడీ చాలా సార్లు ఆ వాక్యాన్ని ధ్యానిస్తాం. తప్పిపోయిన కుమారుడు నాటకేస్తాం. మొన్న కూడా దాని గురించి విన్నాం మనం. ఈ యొక్క కుమారుడు తండ్రిని విడిచి తన యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అతని ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రియులారా, అక్కడ పరిస్థితులు మారిపోయినప్పుడు అతని ఆలోచన ఏ విధంగా ఉంది? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అతని ఆలోచన ఎలా ఉందండి? వెళ్ళిపోయేటప్పుడు అతని ఆలోచన ఎలా ఉంది? అతడు వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయాక అతని ఆలోచన ఎలా ఉంది? ఇది మనం గమనిస్తున్నాం ప్రియులారా. తల్లిదండ్రుల యొద్ద ఉన్నప్పుడు అతనికి ఆ విలువ అనేది అతనికి అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి చక్కగా తన పనివారిని చూసుకుంటూ, తనకున్నటువంటి ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, తన అన్నయ్య వల్లే తను కూడా ఒక సపోర్ట్గా ఉండి, తండ్రికి సపోర్ట్గా ఉండి, తాను కూడా జాగ్రత్తగా ఉండుంటే తనకి విలువ పెరుగును, తనకి ఐశ్వర్యము మరింత పెరుగును. కానీ అతని ఆలోచన మారిపోతుంది. ఏంటంటే, నేను సంపాదించాలి, నేను గొప్ప అవ్వాలి, నేను ఇంకా ఏదో సాధించాలి అని తండ్రిని విడిచిపెట్టి, తండ్రి మీద తిరుగుబడి ఆస్తిని తీసుకొని దగ్గర కూడా కాదు, ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూర దేశమునకు వెళ్ళిపోయాడు. దూర దేశం అంటే కనబడకుండా, మళ్ళీ మాటికి వచ్చేస్తారేమో, చెడగొట్టేస్తారేమో, నేను సంపాదించింది మళ్ళీ నన్ను అడుగుతారేమో, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేస్తారనుకున్నాడో ఏమనుకున్నాడో తెలీదు. ఇక్కడ కాదురా, ఇంకెక్కడ కనబడకూడదని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టినప్పుడు తర్వాత అతడు తినడానికి కూడా తిండి లేనప్పుడు అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? అతడు బుద్ధి తెచ్చుకున్నాడు. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. తండ్రి విలువ ఎప్పుడు తెలిసింది? తండ్రి ఇంటి విలువ ఎప్పుడు తెలిసింది? శ్రమలో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు చేరదీయలేనప్పుడు పరిస్థితుల్లో అప్పుడు తండ్రి యొక్క విలువ ఏంటో అతనికి తెలిసింది. ఇప్పుడు తాను ఏమనుకుంటున్నాడంటే, ఇక నేను నీ కుమారుడిని అని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నిజమే కదా? ఆ అర్హత ఉందా? తండ్రి దగ్గర ఉన్నప్పుడే కదా కుమారుడిగా యోగ్యత. మరి తండ్రిని విడిచిపెడితే అతనికి ఆ యోగ్యత ఉందా? ఉంటుందా యోగ్యత? ఉండదు కదా. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ యొక్క లైఫ్కి ఎలాంటి విలువ ఉండదు. ఈ రోజున ఆ మాట, ఆ ఉపమానం వేస్తే ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడంటే, చాలా మంది దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. దేవుని ప్రియులారా చాలా మంది నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అనేక సార్లు తప్పిపోతూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు.
నశించిపోతూ ఉంటారు చాలా మంది. దేవుని బిడలమై ఉండి బాప్తిసాలు తీసుకొని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఏమవుతున్నారు అంటే తండ్రికి దూరమైపోతున్నారు, దేవునికి దూరమైపోతున్నారు. వాళ్ళు అనుకున్నారు మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము క్రైస్తవులమే, మేము ఒకవేళ చనిపోతే మమ్మల్ని సమాధి చేసేస్తారు పర్వాలా, ఒకవేళ మా పిల్లలు పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారు పర్వాలా, మేము క్రైస్తవులమే, సంఘంలో బాప్తిసం తీసుకున్నాం, మేము క్రైస్తవులమే అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఏమైపోతున్నారు వాళ్ళు? యోగ్యులు కాదు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం ఉంటామో, ఎప్పుడైతే సంఘానికి దూరం ఉంటామో, ఎప్పుడైతే సన్నిధికి దేవుని మందిరానికి దూరం ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థనకి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే వాక్యానికి దూరంగా ఉంటామో అప్పుడు మనకు యోగ్యత కోల్పోతున్నాం మనం. అందుకనే ఆ యోగ్యత గురించి 15వ కీర్తనలో అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారములో నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వాడు ఎవడు? యోగ్యత కావాలి, ఆ అర్హత కావాలి. ఏమిటి అర్హత? క్రియలలో రాస్తాడు, చదవక్కర్లేదు, మీరు చదువుకోండి. యోగ్యత కలగాలి అనంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు పరమను విడిచి లోకానికి ఆయన వచ్చి శ్రమలు పడి మన కొరకు గాయపడి అనేక హింసలు పొందుకొని ఆయన మన కొరకు మరణించాడు, మనల్ని యోగ్యులుగా చేశాడు. అమ్మా ఏం చేశాడు? మనల్ని యోగ్యులుగా చేశాడు. దేనికి యోగ్యులుగా చేశాడు? ఆయన బిడలుగా మనకు ఒక అర్హతను మనకిచ్చాడు. మనము ఆయన పిల్లలుగా ఉండడానికి ఒక అర్హత, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ఎలా ఎలా జరిగింది? ఎలా వచ్చింది? అది ఊరికినే వచ్చిందా? మనకి ఊరికినే వచ్చిందా ఈ ధన్యత? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథం ప్రకారంగా అయితే మనము బయట ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఆరాధన చేసుకోవడానికి, బలులు అర్పించడానికి, నేను విశ్వాసిని, నేను వచ్చేస్తాను, నేను ఇక్కడ కూర్చుంటాను అంటే అక్కడే పడి చచ్చిపోతారు. అక్కడే అడుగు పెట్టారా? అర్హత లేని ఎవరైనా అడుగు పెట్టారా? అక్కడే చచ్చిపోతారు. ఎప్పుడు? పాత నిబంధన ప్రియులారా, అలాంటి ఆ పరిస్థితుల్లో నుండి ఇప్పుడు మందిరంలోకి వచ్చి మనం అందరం కూర్చొని దేవుని ఆరాధించేటటువంటి భాగ్యం దొరికిందంటే ఎవరి వల్ల? యేసయ్య మన కొరకు చేసిన మహోన్నతమైనటువంటి కార్యం. అది యోగ్యులుగా చేశాడండి. ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్య నేను అర్హత లేని వ్యక్తినయ్యా, నీ కుమారుడిగా ఉండడానికి అర్హుడని కాదు, నీ కుమార్తెగా ఉండడానికి నేను అర్హురాలని కాదు, కానీ నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమపడి మరణించి నాయనా నీవు తిరిగి లేచడం ద్వారా, నీ శిలువ బలి యాగము ద్వారా నాయనా నాకు నీ బిడ్డగా ఉండడానికి నాకు ఒక అర్హత ఇచ్చావయ్యా, నాకు యోగ్యత ఇచ్చావయ్యా, నీకు వందనాలు తండ్రి అని వందనాలు చెల్లిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలు ఏకీభవించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని యేసయ్యకి. అవునయ్యా, నేను యోగ్యురాలను కాదయ్యా, నేను యోగ్యుడను కాదయ్యా, నా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన వాడిగా ఉన్నానయ్యా, కానీ నీవు నన్ను ప్రేమించి పరమను విడిచి లోకానికి నా కొరకు శ్రమపడి మరణించి నాయనా లేచావు నాయనా, నాకు ఒక యోగ్యతనిచ్చావు నాయనా, నీకు వందనాలు దేవా, వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణమును తీర్చుకోగలనయ్యా? నీవు నా పట్ల చేసిన మేలును బట్టి ఏమిచ్చి రుణమును తీర్చుకోగలను నాయనా? యుద్ధ సన్నద్ధిని వలె నాయనా నేను సిద్ధపడతానయ్యా నీ కొరకు. అయ్యా యోగ్యురాలుగా, యోగ్యునిగా నేను జీవిస్తానయ్యా, యోగ్యమైన మనస్సుతో నేను నిన్ను స్తుతిస్తానయ్యా. ఇదిగో తండ్రి, యోగ్యునిగా నన్ను చేస్తావయ్యా, నీకు వందనాలు అని వందనాలు చెల్లిద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండే మనం కూడా ఏకీవేస్తూ దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, మా తండ్రి కృపగల దేవాని స్తోత్రాలు, సర్వశక్తి మంత్రానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇంతవరకు నాయన ఈ సన్నిధానంలో తండ్రి ఈ యొక్క శిలువ శ్రమ ధ్యాన కూటంలో మేము చేరి నిన్ను స్తుతించి కనపరచడానికి ప్రభా ఆయన నువ్వు ఇచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి. ఆయన కూడి వచ్చిన ఆయన తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను, దీవించి ఆశీర్వదించండి. నా దేవాన్ని దాస్సు నిలబెట్టుకుని ఇంతవరకు మీరు మాట్లాడిన మాట బట్టి స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన
నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నీ బిడ్డలుగా మేము జీవించడానికి నా తండ్రి ప్రభా నిత్య రాజ్యంలో మేము ప్రవేశించుటకు ప్రభా మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆ యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మేము యోగ్యమైన ప్రవర్తన కలవారమై నాయనా నీ బిడ్డలంగా తండ్రి నాయనా నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడడానికి నాయన నీవిచ్చేటటువంటి నిత్యరాజ్యం స్వతంత్రించుకోవడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. వీరిని మాటలు మా అందరి హృదయాల్లో మంచి నేడను ప్రయత్నాల వల్ల ఫలించుటకు నీ కృపలో బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.